హలో హాయ్ అండి. పన్నీర్ బటర్ మసాలాకి ఏమేమి కావాలో చెప్తాండి. పన్నీరు, టమాటా, ఉల్లిపాయలు, కొత్తిమీర, బిర్యానీ ఆకు, చెక్క, యాలుక్కాయ, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, పసుపు, జీలకర్ర, కొద్దిగా సాల్ట్, కారం, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, చెక్క, యాలక్కాయ, కొద్దిగా వాటర్ పోసుకొని ఉడకపెట్టుకోవాలి. జీడిపప్పు మొత్తం ఇప్పుడు వేసాం కండి, అన్నీ మగ్గ పెట్టుకోవాలి. ఇప్పుడు కూరలన్నీ మగ్గేలోపు మనము ఈ పన్నీరు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఒక 2-3 నిమిషాలు ఉడకపెట్టుకోవాలండి. అప్పుడు మెత్తగా ఉంటుంది. ఇదిగోండి, పన్నీరు మెత్తగా అయిపోయింది. ఒక 2 ఉడుకులు రానిచ్చామంటే మనం పొయ్యి మీద మెత్తగా ఉంటుంది. నాకు ముక్కలన్నీ మగ్గిపోయినాయండి. ముక్కలన్నీ మగ్గిపోయినాయి. ఈ చల్లారాక మెత్తగా మిక్సీ పట్టాలి. కొద్దిగా నెయ్యి వేయండి, కొద్దిగా జీలకర్ర, మిక్సీ పెట్టుకున్నాకండి ఆ పేస్ట్ అంటే ఇప్పుడు దీనిలో వేసుకోండి. పసుపు, మనకు సరిపడ కారం, టేస్ట్కి సరిపడ ఉప్పు, ఒక 1/2 స్పూన్ అండి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఇలా చుట్టూ ఆయిల్ పైకి వచ్చేదాకా మనం ఉడకబెట్టుకోవాలండి. బాగా ఉడకబెట్టుకుంటే చుట్టూ ఆయిల్ వచ్చేస్తుంది. ఇంకా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు పన్నీర్ ముక్కలు మనం దీంట్లో వేసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసాం కండి, ఒక 5 నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలండి. పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ కోసం కొత్తిమీర రెడీ అయిపోయిందండి. పన్నీర్ బటర్ మసాలా మీరు కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీతో తింటే చాలా బాగుంటుందండి. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి.